మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ వార్డుల విస్తరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మున్సిపాలిటీల విలీనం, వార్డుల విస్తరణ, నగరాన్ని 3 కార్పొరేషన్స్ గా విభజన వంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన జీహెచ్ఎంసీ పార్టీ నేతలతో చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ వ్యూహాలపై రామచంద్రరావు నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీల విలీనం తర్వాత 100% పరిశుభ్రతే లక్ష్యంగా పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 8వ రోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. రెండు 2026లో హైదరాబాద్ ను పూర్తి పరిశుభ్రమైన నగరంగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. పారిశుధ్యంతో పాటు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది జీహెచ్ఎంసీ. నగరంలోని 300 వార్డులలో ఈ పారిశుధ్య యజ్ఞం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. ముఖ్యంగా గార్బేజ్, వల్నరబుల్ పాయింట్స్ ను పూర్తిగా నిర్మూలించడంపై అధికారులు ఈ రోజు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలు ఎక్కువగా సంచరించే మెహదీపట్నం, కార్వన్ రోడ్, ఇక మోయినాబాగ్ వంటి రద్దీ ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫుట్ పాత్లు, పార్కులతో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి నడకదారులను సుగమం చేస్తున్నారు. ఈ పనులను జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడంలో కేవలం ప్రభుత్వ కృషి మాత్రమే సరిపోదని, పౌరుల సహకారం అత్యంత అవసరమని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా తడి, పొడి వ్యర్థాలను వర్గీకరించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని అధికారులు కోరుతున్నారు. పౌరుల భాగస్వామ్యం తోడైతేనే హైదరాబాద్ ఆరోగ్యవంతమైన నగరంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.